కరీంనగర్ పీఠం ఎవరిది? నీదా నాదా సై అన్నట్టుగా సిచువేషన్ మారింది. కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య ఫైట్ నడుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో తమదే అధికారం అంటూ బీజేపీ అనుకుంటుంటే దానికి పై ఎత్తులు వేస్తోంది కాంగ్రెస్. ఇప్పుడు సమీకరణాల ప్రకారం చూస్తే మ్యాజిక్ ఫిగర్ కి ఒక్క అడుగు దూరంలో ఉంది బీజేపీ. కానీ బీజేపీతో కలిసొచ్చే ఆ ఒక్కరు ఎవరు? ఇదే ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇటు మేయర్ ఎలక్షన్ బాధ్యత మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నంకి అప్పగించారు సీఎం. ఈ నేపథ్యంలో రేపు మేయర్ ఎన్నిక ఎలా జరుగుతుంది అనేది చాలా సస్పెన్స్ గా మారింది. కరీంనగర్ మేయర్ విషయంలో ఎవరి ప్రయత్నాలు వారివే అంటున్నారు మంత్రి పొన్నం. బీజేపీకి ఫుల్ మెజారిటీ రాలేదని, అయినా బండి సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇండిపెండెంట్ల మద్దతు కోసం తాము కూడా ప్రయత్నం చేస్తున్నామన్నారు పొన్నం. సంజయ్ ఆరోపణ చేయడంలో తప్పేం లేదు. ఆయన ఆలోచన ఆయనది. రాజకీయంగా పొలిటికల్ పార్టీగా మేము అధికారంలో ఉన్నాం. మేము మేయర్ స్థానం పొందాలనేటువంటి మా పెద్దల పార్టీ నిర్ణయం మేరకు ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. కాంగ్రెస్ పొలిటికల్ పార్టీ లేమున్నది. వారు మేయర్ అయినా ఎవరు మేయర్ అయినా మా ప్రయత్నాలు మేము చేయడం తప్ప ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు కదా. దానికేం ఎవరు విమర్శించే అవసరం ఏం లేదు. రాజకీయంగా మరి వారు స్వయంగా వారేం ఫుల్ కంపల్సరీ మెజార్టీ రాలేదు. ఇండిపెండెంట్ సహకారం తీసుకుంటున్నాం. మేము కూడా కొంతమంది సహకారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్స్ పొలిటికల్ యాక్టివిటీ. కరీంనగర్ మేయర్ పీఠం ఎవరిది? ఇదే ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫైట్ నడుస్తోంది. ఎట్టి పరిస్థితులతో తమదే అధికారం అని బీజేపీ అంటుంటే దానికి పై ఎత్తులు వేస్తోంది కాంగ్రెస్. సమీకరణాల ప్రకారం కనుక చూస్తే మ్యాజిక్ ఫిగర్ కి ఒక్క అడుగు దూరంలో ఉంది బీజేపీ. కానీ బీజేపీతో కలిసి వచ్చే ఆ ఒక్కరు ఎవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. మేయర్ ఎలక్షన్ బాధ్యతని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నంకి అప్పగించారు సీఎం. ఈ నేపథ్యంలో రేపు మేయర్ ఎన్నిక ఎలా జరుగుతుంది అనేది సస్పెన్స్ గా మారింది. సో కరీంనగర్ మేయర్ పీఠానికి సంబంధించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మరి ఎవరిది వివరించడానికి మా ప్రతినిధి సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, ఏంటి సిచ్యువేషన్? రేపు మేయర్ ఎన్నిక కోసం ఏ విధంగా జరగబోతోంది? ఎవరిది పీఠం అంటే ఏం చెప్పాలి? అంటే కరీంనగర్లో మాత్రం మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ దక్కించుకునే తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తుంది. మొత్తం ఇక్కడ 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లో బీజేపీ 30 డివిజన్లు విజయం సాధించింది. అదేవిధంగా 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చారు. దాంతోపాటు కూడా మరొక 6 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ 14 స్థానాల విజయం సాధించింది, బీఆర్ఎస్ 9 స్థానాల విజయం సాధించింది, ఎంఐఎం 3 స్థానాల విజయం సాధించింది. అంటే మొత్తానికైతే మొత్తం ఒకవైపు ఇప్పటికే క్యాంపులు నిర్వహించారు. ఇటు ఎంఐఎం, బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ మొత్తం కలిస్తే మాత్రం ఇక్కడ బీజేపీ ఢీకొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. పూర్తి బాధ్యతలను మంత్రి శ్రీధర్ బాబుకు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అప్పగించారు. వారు కూడా నిన్న రాత్రే కరీంనగర్కు చేరుకున్నారు. ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని దక్కించుకున్నామని ధీమాతో ఉన్నారు. అంటే మొత్తం రాజకీయ సమీకరణలు కూడా మారిపోతున్నాయి. ఎందుకంటే ఎక్సాఫిషియా ఓటు చాలా కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఇక్కడ బండి సంజయ్కి ఎక్సాఫిషియా ఓటు ఉంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్కి ఎక్సాఫిషియా ఉంది. అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కబంపల్లి సత్యనారాయణకి ఎక్సాఫిషియా ఓటు ఉంది. దీని కారణంగా కాంగ్రెస్కు అదనంగా ఒక ఓటు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఇండిపెండెంట్ చాలా కీలకంగా మారిపోయారు. ఎవరైతే ఇండిపెండెంట్లు ఇటు కాంగ్రెస్కు మద్దతు ఇస్తే కాంగ్రెస్ కొంత ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా బీజేపీకి అంత ఇప్పటికీ క్లారిటీ వచ్చినప్పటికీ అంత కొంత ఒకరిద్దరు కూడా మాతో టచ్లో ఉన్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు ప్రచారం అయితే చేసుకుంటున్నారు. చాలా వరకు గంటకు తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే మొన్న సాయంత్రం వరకు చాలా క్లారిటీ ఉంది. బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మేయర్ సాధిస్తామన్న క్రమంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకున్నారు. ఖచ్చితంగా ఇక్కడ మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలంటూ కూడా సంబంధించిన కాంగ్రెస్ నేతలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాత్రి నుంచి కూడా పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. నిన్న ఉదయమే కాంగ్రెస్ సంబంధించిన గెలిచిన వారందరూ కూడా హైదరాబాద్కు వెళ్ళిపోయారు. హైదరాబాద్లో క్యాంపు నిర్వహించారు. ఇప్పుడు కాంగ్రెస్ క్యాంపు నిర్వహిస్తుంది, ఎంఐఎం క్యాంపు నిర్వహిస్తుంది, బీఆర్ఎస్ క్యాంపు నిర్వహిస్తుంది. అంటే మొత్తానికి బీజేపీ కూడా క్యాంపు నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఇండిపెండెంట్ సంబంధించిన వాళ్ళు మాకు మద్దతు చెప్పి ఇప్పటికీ బీజేపీ స్పష్టం చేసింది. అంతేకాకుండా 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు బీజేపీలో చేరారు. 4లో 2 వ్యక్తులు కూడా తమకు మద్దతు ఇస్తున్నారు, తమతో టచ్లో ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. మరి చూడాలి ఆ 4 ఇండిపెండెంట్లో ఒకవేళ బీజేపీకి మద్దతు ఇస్తే ఇట్లా ఇబ్బంది ఉండదు. ఒకవేళ అందులో 2 మాత్రము ఒకవేళ కాంగ్రెస్కు మద్దతు ఇస్తే అన్యూనంగా రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోవచ్చు. అంతేకాకుండా ఒక న్యూట్రల్ అభ్యర్థిని మేయర్గా ప్రతిపాదిస్తుంది
కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థిని మేయర్గా ప్రకటిస్తే ఇటు బీఆర్ఎస్తో కానీ ఎంఐతో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మేము ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని మేయర్ చేశాం కాబట్టి అని చెప్పి కొంత ప్రయత్నం అయితే చేస్తుంది. సో మొత్తానికి ఏం జరుగుతుందో గంటకు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అదేవిధంగా ఇటు మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అయితే ఇండిపెండెంట్ సంబంధించిన వారితో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తామని కూడా ధీమాగా ఉందని ఇంతకుముందు మన పొన్నం ప్రభాకర్తో కూడా మాట్లాడాము. ఎందుకంటే మన రాజకీయ పార్టీ ఖచ్చితంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం, తప్పేముందని కూడా ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. రైట్ సంపత్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.